వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. సోమశిల క్షేత్రంలో పర్యాటకులకు మంచి మౌలిక వసతులు కల్పిస్తాం. వెంటనే పనులు ప్రారంభించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారిని ఆదేశించిన మంత్రి జూపల్లి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నేడు ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రమైన సోమశిల గ్రామాన్ని సందర్శించారు. సోమశిల ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో భక్తులకు అనుగుణంగా వెంటనే మౌలిక వసతులు కల్పించే విధంగా పనులు ప్రారంభించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరార నరసింహను మరియు కొల్లాపూర్ మండల పంచాయతీరాజ్ ఏఈ సాయిరాంని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదేశించారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇవి టాయిలెట్స్, బాత్రూమ్లు, బట్టలు మార్చుకునేది, స్నానాలు చేయడానికి పుష్కర్ ఘాట్ మునిగొచ్చే స్నానాలు అంటే అది నీళ్లు మురికి ఉంటాయి. కొంత మళ్ళీ అది శాస్త్రం ప్రకారం అని ఏట్లో మునుగుతారు, కానీ మళ్ళీ బయటకు వచ్చి మన స్నానం స్టార్ట్ అయ్యింది. దానికి అన్ని కలిపి ఒకటేసారి ఇస్తాను సార్. మనసు ఉన్నాయి కదా, మీకు సబ్మిట్ చేస్తాను. ఇమీడియట్ చేస్తుంది. రేపే స్టార్ట్ చేయండి. అది 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఇమ్మీడియట్ రేపు ఏఈని ఒకసారి ఏఈ ఫోన్ కలిపారు. ఫోన్ కలిపేసి ఇమీడియట్ పని స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వారం రోజుల లోపల అయిపోవాలి పని. బాత్రూమ్లో అయిపోవాలా, నల్లాలు అయిపోవాలా, ఈ ట్యాంక్లకు నల్ల లేదా మోటార్కి అదే సార్ దీనికి మరి అదయ్యా. మరి అట్లా పెట్టినప్పుడు ఆ చిన్న సైజుకి పెట్టిండ్రు ఎన్ని లీటర్లు? సాయిరామ్ ఇక్కడ లోకల్గా నరసింహన్ ఉంటాడు, టూరిజం చూస్తున్నాడు. నార్కల్ జిల్లా సంబంధించి కన్నడ నరసింహ, వాట్సాప్ నరసింహ ఏం చేయాలో చెప్తాడు. అది ఎస్టిమేట్ చేసి ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అది చిన్నదే 5 లక్షల ఇష్యూ కాదు. సీసీ రోడ్డు, తర్వాత టాయిలెట్స్ కాడ బండలు వేయాలి, తర్వాత బాత్రూమ్ కట్టాలి. ఇమీడియట్ బాత్రూమ్ ఇక్కడ ప్లస్ అక్కడ కూడా లాస్ట్లో ఆ ఘాట్ కాడ 2 ఘాట్ల కాడ ఇట్లే ఉండాలి. సరిపోతాయా? టాయిలెట్స్ 8 సో తొందరగా ఇప్పుడు ఈరోజు వచ్చేసి రేపు వచ్చేసి ఎస్టిమేట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఏం చేయాలో చెప్పేసి. నాకు ఒకటే చెప్తున్నా, టోటల్గా కార్పొరేట్ స్టాండర్డ్లో ఉండాలా. మీరు పాత పద్ధతిలో ఆ 4 రోజులకి చిరుము వచ్చి 4 రోజులకి ఊసిపోయేటివి పెట్టే కార్యక్రమం చేయవద్దు. మీ బ్రాండ్ స్పెసిఫై చేసి, రేట్ అయిపోయినా పర్లేదు, బ్రాండ్ స్పెసిఫై చేసి మీరు టెండర్ ఇచ్చినప్పుడు కూడా స్పెసిఫై ది బ్రాండ్ నేమ్. ఓకే, ఆ షవర్ కూడా పెట్టండి, బాత్రూమ్ షవర్ కూడా పెట్టండి. ఓకే, అంటే అన్ని రకాల టూరిస్టులు వస్తారు, అన్ని స్థాయిల వాళ్ళు వస్తారు కాబట్టి అందరికి మనకు చుట్టుకుంటారు. అంటే ఒక పాయింట్ చెప్పంటే మీ దగ్గర మీకు అర్థం చేసుకోవాలి. అన్నీ కూడా ఆ స్థాయిలో ఉండాలా. ఇమ్మీడియట్గా 2 రోజుల లోపలనే వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కలెక్టర్ గారు కూడా దానికి లెటర్ ఇస్తారు. శాంక్షన్ కావాలంటే కలెక్టర్ గారు ఇస్తారు, లేకపోతే నేను ఇస్తాను. నేనే ఇస్తాను. నమస్కారం. ఈరోజున మత్స్యకారులకు సంబంధించి చేప పిల్లలు వదలడానికి నేను, నాతో పాటుగా కలెక్టర్ గారు, ఏడీ ఫిషరీస్ చేప పిల్లలు సోమశిల రిజర్వాయర్లో అంటే శ్రీశైలం రిజర్వాయర్లో వదలడానికి వచ్చినాం. వదిలే సందర్భంలో ఆ చేప పిల్లలు చూసినప్పుడు వాస్తవంగా ఇటువంటి పెద్ద రిజర్వాయర్లు అంటే 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టున చెరువులన్నిటి కూడా 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ ఉండాలి. అంటే 3 ఇంచుల నుంచి 4 ఇంచుల సైజు చేపలు ఉండాలి. ఇది శ్రీశైలం రిజర్వాయర్. నా చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు
దానిలో 80% చేప పిల్లలు. ఆ లెక్క ప్రకారం సైజు లేవు, అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. శాంపుల్కు 4-5 పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టింది, మిగతా సైజులని చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి. సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. అదే ఒకవేళ చిన్న అంటే 100 ఎకరాల కంటే ఉన్నట్టు చిన్న చెరువు, చిన్న కుంటలు అయితే అది 25 mm 30 mm ఉంటుంది, వాటికి సరిపోతాయి, పెద్దవాటి సరిపో. అందుకని ఇప్పుడు కలెక్టర్ గారిని, మత్స్యశాఖ వాళ్ళ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక్కడ నాగర్కర్నూలు జిల్లా కాదు, వనపర్తి కాదు, అవిభక్త మొత్తం పాలమూరు జిల్లా అయినా వేరే ఎక్కడైనా, మేము నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ ఉన్నాను నేను. అంటే మహబూబ్నగర్ పాత అవిభక్త అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ చేపలు వదిలిపెట్టాలా, వారం రోజులు మొదలై ఏ చెరువులో ఎన్ని గంటలకు చేప పిల్లలు వదులుతారో ఆ సమాచారాన్ని కలెక్టరు వెబ్సైట్లో, ఫిషరీస్ డిపార్ట్మెంటు వెబ్సైట్లో అంటే కంప్యూటర్లో, దాంతోపాటుగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు, సంబంధిత ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే సమాచారాన్ని మేము కూడా మా యొక్క స్టాఫ్ ద్వారా, కలెక్టర్ స్టాఫ్ ద్వారా వాట్సాప్లలో వాటన్నిటిని కూడా షేర్ చేస్తే వాటిని కూడా వైరల్ చేయడం జరుగుతుంది. సో దాన్ని చూసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, బెస్తవాళ్ళు, ముదిరాజులు, అక్కడ ఆ సభ్యులు ఎవరైతే ఉంటారో, ఆ చేపలు పట్టే సొసైటీకి సంబంధించిన సభ్యులు ఉంటారో, ఆ అందరి సభ్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి పొరపాటు జరగవు. సో దానికి ఆదేశించడం జరిగింది. అందుకనే ఈ నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ అందరి ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చి, అట్లాగే అందరూ మత్స్యకార సంఘాలకు సమాచారం ఇచ్చి, ఈ పంపిణీలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళకి తెలియజేసి పంచాలి, వదిలాలి. ఈరోజు మీకు ఇక్కడ రాకపోతే చిన్న సైజు లేకుండా మెజారిటీగా ఎక్కువ శాతం. సో కాబట్టి దీన్ని ఆదేశించడం జరిగింది. ఇది ఒక అంశం. అట్లాగే నిన్న ఈరోజు కూడా ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పోయి అయితే వరి కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది. ఈ వరి కొనుగోలు కేంద్రాల్లో కూడా గతంలో నేను గమనించిన గడిచిన కొన్ని సంవత్సరాల్లో రైతాంగం ఒడ్లు మార్కెట్ తెచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అంటే మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, లేదు సొసైటీల వాళ్ళు కావచ్చు, వరి కొనుగోలు చేసినప్పుడు, ఒడ్లు కొనుగోలు చేసినప్పుడు 2,320 రూపాయలు దొడ్డు వడ్లకు, అట్లాగే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ తోటి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అంటే వాళ్ళకు 2,820 రూపాయలు. ఇది గతంలో ప్రభుత్వం చెప్పిన ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం, కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రకారం 500 కూడా బోనస్ ఇస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు లేదు. అయితే ఈ వడ్లు కొనుగోలు చేసినప్పుడు రైతులకు అదే మార్కెట్ సెంటర్లో అక్కడనే రిసీట్ ఇవ్వాలి. అంటే ఎన్ని వడ్లు కొన్నారు, ఎన్ని క్వింటాల్ అయింది, తూకం ఎంత అయింది, దాని రేట్ ఎంత, ఎన్ని డబ్బులు వస్తాయి అనేటువంటి ప్రింటెడ్ ఫామ్ రసీదు ఉంది. దానిపైన ఆ కొనుగోలు చేసినటువంటి మహిళా సంఘం వివోస్ వాళ్ళు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరి సంతకాలు ఉంటాయి. ఆ రసీదు ఆ రైతు తీసుకున్న తర్వాతనే ఆ వడ్లు లారీకి ఎత్తాలి. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మిల్లర్ తీసుకెళ్తారు. డైరెక్ట్గా మిల్లర్ తీసుకెళ్తే అక్కడ దళారీల పాత్ర వల్ల, మధ్య దళాల వల్ల కొంత, అక్కడ మిల్లర్ల ద్వారా కొంత ఈ రైతుకు నష్టం జరిగే విధంగా తరుగు వచ్చిందని, తేమ శాతం ఎక్కువ ఉందని, బస్తాకు 4 కిలోలు 5 కిలోలకు తక్కువ చేస్తూ ఉంటారు, రైతు నష్టపోతాడు. అందుకని దానికి అవకాశం లేకుండా విధిగా తప్పనిసరిగా రైతులు ఆ రిసీట్ ముట్టిన తర్వాత, అక్కడనే రిసీట్ ముట్టిన తర్వాతనే ఆ వడ్ల బస్తాలు లారీకి ఎత్తే కార్యక్రమం జరగాలి. అందులో ఎంత రాసినా అంత అమౌంట్ వాళ్ళకి అకౌంట్ పడుతుంది. వాళ్ళు రైస్ మిల్కి పోవాల్సిన అవసరం ఉండొద్దు. ఏ మిల్లర్లైనా సంబంధిత శాఖ ఆదేశించడం జరిగింది. ఎవరైనా మిల్లర్లు రైతాంగం ఇబ్బంది పెట్టే కలిసి తీసుకోతే
అటువంటి బిల్లు పైన చర్యలు తీసుకున్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది అంశం. సో దాన్ని రైతాంగం వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా. సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, డిఎంకు, డిఎస్ఓకు, డిఆర్డీఓలకు అన్ని స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. మూడవది, ఇక్కడ సోమశిలలో ఇక్కడ మనం సోమశిల టూరిజం కూడా ఉన్నాం. ఇక్కడ మనం చేయబోయే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ బాత్రూమ్లు గతంలో లేకుండానే ఇవన్నిటి కూడా వసతులు కల్పించడం జరిగింది. బాత్రూమ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇంకా అవసరం ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే వచ్చేటువంటి టూరిస్టులకు ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడవద్దు అనేటువంటి విధంలో చేసే కార్యం చేస్తూ ఉన్నాం. ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. బోటు కూడా, లాంచ్ కూడా నడుస్తూ ఉంది. దీన్ని